నమస్కారం. వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదని పెద్దలు చెప్తుంటారు. అసలు దీని వెనుక ఉన్న కారణం మీకు తెలుసా? చాలామందికి తెలిసిన సాధారణ కథ కాకుండా దీనికి శ్రీకృష్ణుడికి జీవితంలో జరిగిన ఒక సంఘటనతో సంబంధం ఉందని మీకు తెలుసా? అది కూడా అద్భుతమైన చాలామందికి తెలియని సంఘటన. ఈ ఆసక్తికరమైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకానొకప్పుడు దేవతలందరిలోకి అత్యంత ధనవంతుడైన కుబేరుడు తన సంపదను చూసి గర్వంతో విర్రవీగుతుంటాడు. తన ఐశ్వర్యాన్ని అందరికీ చూపించుకోవాలని ఒక గొప్ప విందు ఏర్పాటు చేసి దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. తన కుమారుడైన గణేశుని విందుకు పంపమని శివుని కోరతాడు. కుబేరుడి గర్వం తెలిసిన శివుడు అతనికి తగిన గుణపాఠం చెప్పడానికి చిన్న పిల్లవాడైన గణేశుని విందుకు పంపుతాడు. విందుకు వచ్చిన గణేశుడికి విపరీతమైన ఆకలిగా ఉంటుంది. కుబేరుడు ఎంత ఆహారం వడ్డించినా గణేశుడు క్షణాల్లో మొత్తం తినేస్తూ మరింత కావాలని అడుగుతుంటాడు. కొద్దిసేపటికే వండిన ఆహారమంతా అయిపోయింది. అయినా గణేశుడు ఆకలి తీరలేదు. ఆకలితో ఆయన వంట పాత్రలను, చివరకు భవనం స్తంభాలను కూడా తినడం ప్రారంభిస్తాడు. భయపడిన కుబేరుడు పరుగు పరుగున శివుడి వద్దకు వెళ్ళి తన అహంకారాన్ని ఒప్పుకొని ప్రాధేయపడతాడు. శివుడి సలహా మేరకు పిడికెడు అటుకులను భక్తి వినయంతో గణేశుడికి సమర్పిస్తాడు. ప్రేమతో ఇచ్చిన ఈ అటుకులను తిని గణేశుడు పూర్తిగా సంతృప్తి చెందుతాడు. ఈ సంఘటన కుబేరుడి గర్వాన్ని అణిచివేస్తుంది. విందు ముగించుకొని నిండు పొట్టతో నడుచుకుంటూ వెళ్తున్న గణేష్ను చూసి ఆకాశంలో ఉన్న చంద్రుడు పగలబడి నవ్వుతాడు. అది చూసి ఆగ్రహించిన గణేశుడు చంద్రుణ్ణి శపిస్తాడు. ఓ చంద్రుడా, నీ అందాన్ని చూసి గర్వంతో విర్రవీగావు. ఈ రోజు నుండి నిన్ను చూసిన వారందరికీ అపనిందలు, చెడ్డ పేరు వస్తుంది అనే శాపం ఇస్తాడు. ఈ శాపం ప్రభావం ఎంతటిది అంటే శక్తివంతులైన సాక్షాత్తు శ్రీకృష్ణుడికే ఈ శాపం వల్ల పెద్ద కష్టం ఎదురయ్యింది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి రాజ్యమైన ద్వారకాలో సత్రాజిత్తు అనే రాజు ఉండేవాడు. అతను సూర్యభగవానుడికి గొప్ప భక్తుడు. సూర్యుడు ప్రసన్నుడై అతనికి సమంతకమణి అనే ఒక అద్భుతమైన రత్నాన్ని బహుమతిగా ఇస్తాడు. ఈ రత్నం ఎవరి దగ్గర ఉంటే వారికి రోజు 8 బారుల బంగారం లభిస్తుందని నమ్మకం. ఒక వినాయక చవితి రోజున కృష్ణుడు ప్రసాదం తింటుండగా అప్పుడే ఆకాశంలో ఉదయించిన చంద్రుని ప్రతిబింబాన్ని పొరపాటున చూస్తాడు. వెంటనే ఆయనకు గణేశుడి శాపం గుర్తుకొచ్చి తనపై కూడా ఏదో అపనింద పడబోతుందని గ్రహిస్తాడు. మరుసటి రోజు సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు సమంతకమని ధరించి అడవికి వేట కోసం వెళ్తాడు. అడవిలో ఒక సింహం అతన్ని చంపి రత్నాన్ని తీసుకుంటుంది. ఆ సింహాన్ని ఒక ఎలుగుబంటి లాంటి బలమైన జాంబవంతుడు చంపి ఆ రత్నాన్ని తన కుమార్తె జాంబవతికి ఒక ఆట వస్తువుగా ఇస్తాడు. ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో రాజు సత్రాజిత్తుకు తన తమ్ముని మరణానికి, రత్నం పోవడానికి కృష్ణుడే కారణమని నిందిస్తాడు. కృష్ణుడు సమంతకమణి కోసం తన సోదరుని చంపాడని నిరాధారణమైన ఆరోపణలు చేస్తాడు. కృష్ణుడిపై అపనింద పడడానికి కారణం గణేశుడి శాపమని అందరూ గ్రహిస్తారు. తనపై పడిన అపనిందను తొలగించుకోవడానికి కృష్ణుడు సమంతకమణి కోసం అడవికి వెళ్తాడు. జాంబవంతుడి గుహలో రత్నాన్ని చూసి దానిని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. తన కుమార్తెను కాపాడుకోవడానికి జాంబవంతుడు శ్రీకృష్ణుడితో 28 రోజులు భీకరంగా పోరాడతాడు. చివరికి కృష్ణుని ఓడించలేక జాంబవంతుడు ఆయన సాక్షాత్తు శ్రీరాముడు అవుతాడని గ్రహించి తన తప్పును తెలుసుకుంటాడు. పశ్చాత్తాపపడి తన కుమార్తె జాంబవతిని శ్రీకృష్ణుడికిచ్చి వివాహం చేస్తాడు. కృష్ణుడు జాంబవంతితో తిరిగి ద్వారకకు వచ్చి సత్రాజిత్తుకు సమంతకమణి తిరిగి ఇస్తాడు. తన తప్పు తెలుసుకున్న సత్రాజిత్తు కృష్ణుని క్షమించమని కోరుతాడు. ఈ కథ ద్వారా మనకు తెలిసేదేమిటంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా అహంకారానికి అతీతులు కారు. తమ తప్పులను తెలుసుకున్నప్పుడు వాటిని సరిదిద్దుకునే వినయం ఉండాలి. ఇక గణేశుడి శాపం నుండి విముక్తి పొందడానికి కృష్ణుడు కూడా గణపతిని పూజించడం ప్రారంభించాడని పురాణాలు చెబుతాయి. అందుకే వినాయక చవితి రోజు చంద్రుని చూడకూడదని, ఒకవేళ పొరపాటును చూస్తే ఈ కథను వినాలని పెద్దలు చెబుతారు. ఈ కథ మిమ్మల్ని ఆకట్టుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరొక ఆసక్తికరమైన కథలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.